అందరికీ నమస్కారం. ద గీతా ఇన్ లైఫ్కి స్వాగతం. ఈరోజు ఏకాదశి అనే ఒక తిథి మన జీవితానికి ఎందుకంత అవసరమో తెలుసుకుందాం. మీరెప్పుడైనా గమనించారా? ఉద్యోగం రాకపోతే వ్రతం చేస్తాం, పెళ్లి ఆలస్యమైతే వ్రతం చేస్తాం. కానీ ఎప్పుడైనా ఏకాదశి వ్రతం చేద్దాం అని అనిపించిందా? అనిపించలేదు కదా? ఎందుకు? ఎందుకంటే ఇది మన మనసు మనకు పెట్టే పరీక్ష. ఒక్క నిజం చెప్తాను. ఏకాదశి వ్రతం డబ్బు కోసం కాదు, ఆరోగ్యం కోసం కూడా కాదు, మరణానికి ముందు చేసే రిహర్సల్. ఇప్పుడు ఈ వీడియో ఆపేస్తే పూర్తి వివరాలు ఎలా తెలుస్తాయి? అసలు నేనలా ఎందుకన్నానో మీకెలా తెలుస్తుంది? చంద్రుడు రోజూ మారుతాడు మన మనసులా. అలా 10 రోజులు గడిచాక 11వ రోజు వచ్చేసరికి ఏకాదశి వస్తుందని శాస్త్రం చెప్తోంది. అదే శాస్త్రం ప్రకారం నీ 5 జ్ఞానేంద్రియాలు, నీ 5 కర్మేంద్రియాలు, నీ మనసు, ఈ 11 అన్నీ ఈశ్వరుని దగ్గర కేంద్రీకరించాలి అని. అందుకే ఆ పేరు పెట్టారన్నమాట ఏకాదశికి. నిజంగా చెప్పండి, ఉపవాసమంటే ముందుగా గుర్తొచ్చేది ఆకలి, దాహం, చిరాకు. కాని ఏకాదశి శరీరాన్ని కాదు, నీ అలవాట్లని మారేలా చేస్తుంది. అందుకే భయం. పూర్వం ఒక అసురుడు ఉండేవాడు. అతని పేరు మురాసురుడు. అతని అహంకారం, క్రూరత్వం ఎంతటి భయంకరమంటే దేవతలే వణికిపోయారు. శ్రీ మహావిష్ణువు అతనితో యుద్ధం చేసి అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అదే క్షణంలో విష్ణువు శరీరం నుంచి ఒక మహాశక్తి వెలిసింది. ఆ శక్తి ఒక్క దెబ్బతో మురాసురుడు సంహరించబడ్డాడు. విష్ణువు అడిగాడు, "నువ్వెవరు?" ఆ శక్తి చెప్పింది, "ప్రభూ, నేను మీ ఉపవాసం నుంచి పుట్టాను." వెంటనే విష్ణువు వరమిచ్చాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేసేవారికి భవబంధ విముక్తి కలిగిస్తానని. ఇది అంధవిశ్వాసం కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరుతో చేస్తోంది ఇదే మరి. కడుపుకి విశ్రాంతి ఇస్తే శరీరం రిపేర్ అవుతుంది అని సైన్స్ చెప్తోందని అంటున్నారు కదా. ఋషులు ఈ నిజాన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఇప్పుడు నిజం వినండి. మనుషుల్లో 99% మంది నీరు లేక అన్నం లేకే ఆఖరి శ్వాస విడిచిపెడతారు. ఆ క్షణంలో డాక్టర్ కూడా ఏం చెయ్యలేడు. ఏకాదశి ఆ క్షణానికి మనస్సుని సిద్ధం చేస్తుంది. అందుకే ఇంతకుముందు దీన్ని రిహర్సల్ అన్నానని అర్థమైంది కదూ. ఏడాదంతా చెయ్యలేవు కదా, కనీసం ఈ ఒక్కరోజైనా చెయ్యి చాలు అని ఈశ్వరుడు అడుగుతున్నాడు. ఒక్కరోజైనా పూర్తిగా నన్ను నమ్ముతావా అని. అదే ముక్కోటి ఏకాదశి అంటే ఒక్కరోజు ఉపవాసం, జాగరణ, భగవద్నామం. కాని అది ఇచ్చే ఫలితం మొత్తం సంవత్సరం పొడవునా వచ్చే 23 ఏకాదశుల ఉపవాస ఫలితం. మరందరూ ఉత్తరద్వారం అంటున్నారే, మరి ఉత్తరద్వారమంటే ఏమిటో తెలుసా? ఉత్తరద్వారమంటే ఉత్తరం వైపు ఉండే దేవాలయ తలుపు మాత్రమే కాదు, జీవిత దిశ. ఉత్తరమంటే కైలాసం, మోక్షం. ఈశ్వరుడడుగుతున్నాడు, నా వైపు తిరుగుతావా అని. అదే ఉత్తరద్వార దర్శనం. ఇదంతా ఇంత చెప్తున్నారు కాని మేం చెయ్యలేము అంటున్నారా? సరే, శాస్త్రం కఠినం కాదు. పిల్లలకు, వయసు పైబడినవారు, తీవ్ర వ్యాధులు ఉన్నవారు, వాళ్లకు ఉపవాసం కాదు, నామస్మరణే వ్రతం. ఏకాదశి పర్ఫెక్ట్ వాళ్లకోసం కాదు, ప్రయత్నించేవాళ్లకోసం. మీరీ వీడియో ఇంతవరకు చూశారంటే ఈ ఏకాదశి మీదే. ఇది వీడియో కాదు, ఒక జ్ఞాపకం. ఇది ఎవరికైనా అవసరమనిపిస్తే షేర్ చెయ్యండి. ఇలాంటి కథల కోసం ద గీతా ఇన్ లైఫ్ సబ్స్క్రైబ్ చేయండి.